నమస్తే. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర జరిగిన చలో సంసద్ ర్యాలీకి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ ఎలా వ్యవహరించింది, అసలు ఎట్లాగా నిరసనలు తెలియజేసింది, ఎవరెవరిని అట్రాక్ట్ చేసింది, సో వీటన్నింటికి కారణం పార్టీ వ్యవస్థాపకుడు ఆప్ సిద్దికి. మరి ఇతని వ్యవహారం ఏంటి అసలు, వీటన్నింటికి కూడా కారణం ఈయనేనా, అసలు నిజంగానే ఒక రెవల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఆప్ సిద్దికి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నాడు, మరి ఈయన్ని అరెస్ట్ చేస్తారనే వార్త అయితే ఇప్పుడు వినిపిస్తుంది. సో ఏ నేపథ్యంలోన ఏ పరంగా అరెస్ట్ చేస్తారు, దేనికి కారణాలు ఏమైనా ఉన్నాయా అసలు అంత లోతుగాను? సో ఇది మనం మాట్లాడదాం. ప్రస్తుతం ఆప్ సిద్దికి పరిస్థితి ఏంటి అనేది సీనియర్ జర్నలిస్ట్ జాము బాలాజీ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. ఆప్ సిద్దికినే చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ఉన్నారు చాలా మంది, తెలుసు మనకి, జంజీ మొత్తం ఫాలో అవుతుంది. సో నిజంగానే అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ఉంటే ఒకవేళ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. యాక్చువల్ గా అభిజిత్ దీప్కేనే కాకుండా మొత్తం నాయకత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టాలని, ఎందుకంటే ఎప్పుడైనా కూడా సైన్యం నుంచి సైన్యాధిపతులను దూరం చేయడం అనే ఒక పాత టాక్టిక్స్ ఉంటది. ఉద్యమం నాయకత్వాన్ని కానీ ఇబ్బంది పెడితే కొనేయడం కానీ బెదిరించడం కానీ ఎప్పటి నుంచో చేస్తారు. మామూలుగా జనరల్ గా కొనేయడానికి ఈజీ కాబట్టి కొనేయడానికి ట్రై చేస్తారు. నాయకత్వాన్ని కరప్ట్ చేస్తే ఏమవుతుందంటే ఉద్యమం వీక్ అయిపోతుంది. మనకి ఇక్కడ కూడా అనేక దళిత ఉద్యమాలు కానీ మిగతా ఉద్యమాల్లో కూడా నాయకత్వాన్ని కొనేసిన సందర్భాలు చాలా ఉంటాయి. కొనేయడం ఈజీ అనమాట. కొనేస్తే మొత్తం అసలు ఆ ఉద్యమాలు నీరుగా అలాగే చాలాసార్లు చూసినాం. అందుకని కొనడానికి కుదరనప్పుడు ఏం చేస్తారంటే రెండవదిగా మన పాతకాలం సామధాన దండోపాయాల్లాగా దండోపాయం వస్తుంది. అంటే బెదిరింపులు, అరెస్టులు, జైళ్ళు ఇవి వస్తాయి అన్నమాట. అవి దానివల్ల కూడా ఏమవుతుందంటే నాయకులు జైల్లోకి వెళ్ళిపోతే సెకండరీ లీడర్షిప్ ఎవాల్వ్ కావడానికి టైం పడుతుంది. సో అలాగా చేస్తుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇదేంటంటే ఎవరు ఇతను అనుకోకుండా ఒక సెటైరికల్ గా పెట్టాడు. ఇతను కూడా ఏమి పార్టీ పెట్టాలనో ప్లాన్ గానీ ఏమీ లేదు. అభిజిత్ దీప్ బేసిక్ గా నేను ఆల్రెడీ బయోగ్రఫీ చెప్పాను. ఆయన ఆప్లో పనిచేశాడు. ఆప్కి మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి మీడియా మీద వీటి మీద బాగా అండర్స్టాండింగ్ ఉంది. వెబ్సైట్లు కానీ లేకపోతే సోషల్ మీడియా నెట్వర్క్స్ వీటి మీద బాగా ఉంది. అదే కోర్సు ఆయన కూడా బోస్టన్ యూనివర్సిటీలో చేస్తున్నాడు. ఎప్పుడైతే మే 15న సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు, యంగ్ జనరేషన్ బొద్దికల్ లాంటి వాళ్ళకి నిరుద్యోగం ఉంటుంది, వాళ్ళు ఏ పని చేయరు, సోషల్ మీడియాలో ఉంటారు, అందరి మీద అటాక్ చేస్తుంటారు, కొంతమంది ఆర్టీఐ కార్యకర్తలు అంటుంటారు అనేది ఎప్పుడైతే చెప్పాడు, దానికి సెటైర్ గా ఇమీడియట్ గానే అబ్బాయి ఏమి ఎక్కువ రోజులు కూడా తీసుకోవాలి, ఇమీడియట్ గా అతను ఇన్స్టాలో కాక్రోచ్ జనతా పార్టీ, అది కూడా బీజేపీని మిమిక్రీ చేస్తూ బీజేపీని ఎగతాళి చేయడానికి సెటైరికల్ గా, బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ అని పెట్టాడు. సిజేపీ, బీజేపీ బదులు సిజేపీ అని పెట్టాడు. అతను కూడా ఊహించలేదు దాంట్లోకి ఎంతమంది చేరిపోతారని, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇమీడియట్ గా 4-5 రోజుల్లోని కోట్ల స్థాయిలోకి, మిలియన్ స్థాయిలోకి వెళ్ళిపోయింది. సో అది ఎప్పుడైతే ఈ స్థాయిలో ఉనిందో అతనికి దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాము అని అనుకొని అక్కడ నుంచి అమెరికా నుంచి వచ్చేసాడు. వచ్చేసినాక ఢిల్లీకి ఈ జంతర్ మంతర్ పిలిపించారు. 36 రోజులు మొత్తం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది నాయకులుగా ఎవాల్వ్ అయ్యారు. ఆల్రెడీ విద్యార్థి ఉద్యమాలకి ఢిల్లీ ఎప్పటి నుంచో పేరు పొందింది. ముఖ్యంగా జేఎన్యూ అంటేనే అది ఉద్యమాల గడ్డ. జేఎన్యూ, ఢిల్లీ యూనివర్సిటీ, అలాగే రెండోది మన రాజధాని కాబట్టి కూడా అక్కడ ఉద్యమాలు చేయడం అనేది అందరూ చేస్తారు. అలాగా కొంతమంది ఆల్రెడీ ఐసా అని ఒకటి ఉంది, ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్, అది కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఆర్గనైజేషన్, ఎంఎల్ గ్రూప్ అనమాట. అలాగే ఈ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఈ లెఫ్ట్ వింగ్ సంబంధించిన స్టూడెంట్ అంతా కూడా దీంట్లోకి వెళ్ళిపోయారు నాయకత్వంలో. అభిజిత్ తప్ప అప్పటికి ఎవరూ లేరు. సో ఆటోమేటిక్ గా సౌరవ్ దాసు ఇంకొంతమంది దాంట్లోకి వచ్చేసారు. సో ఈ క్రమంలో ఇతనికి కూడా మనం గమనిస్తే అతిగా మాట్లాడు, దీప్కే కూడా చాలా సూటిగా క్లారిటీ ఉంది, మామూలుగా ఉంటాడు సాధారణంగా. పైగా దళిత్, వాళ్ళ తల్లిదండ్రులను చూసినా కూడా అతి మామూలు తల్లిదండ్రులు. అలాగా ఇతను నడపడంలో రెండోది ఏంటంటే ఇతను మామూలుగా మన ఉద్యమాల్లో రెగ్యులర్ గా జరిగే ఉద్యమాల్లో నాయకత్వ గొడవలు ఉంటాయి.
ఆర్గనైజేషన్ లో లీడర్షిప్ ప్రాబ్లం నేను మావోయిస్ట్ పార్టీలో కూడా చూసాను. అది త్యాగాలు చేస్తూనే ఉంటారు కానీ మళ్ళీ నాయకత్వంలోకి వచ్చేసరికి నేను అవుతా అంటే నేనే కరెక్ట్ ఈ పోస్ట్ నేను అనుకుంటాను, ఇంకెవరినో పెట్టినప్పుడు నాకు హర్ట్ అవుతాను. అది రకరకాల రూపాల్లో కనబడుతుంటది. కానీ ఈ అబ్బాయి అందరినీ అకామిడేట్ చేయడం, మిగతా వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం, తానే ఫోకస్ కాకుండా చూసుకోవడం, ఇవన్నీ కూడా చేశాడు. అందుకనే కూడా సాధ్యమైంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఉద్యమానికి తలగ్గాల్సిన పరిస్థితి మోడీ ప్రభుత్వానికి ఏర్పడింది. అది నిజంగా మోడీ మామూలుగా ప్రభుత్వాలు ఏం చేయాలి, ప్రజా సమస్యల మీద ప్రభుత్వాలు ఫెయిల్ అయినప్పుడు ప్రజా ఉద్యమాలు వస్తాయి. ఎప్పుడైనా ప్రజా ఉద్యమాలు వచ్చినప్పుడు తమ ఫెయిల్యూర్ని అంగీకరించి ప్రజా ఉద్యమాలకు తలొగ్గి వీలైనంత వరకు వాళ్ళ డిమాండ్స్ని నెరవేర్చడానికి ట్రై చేయాలి. కుదరకపోతే అది వేరే విషయం. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి, వీళ్ళు అడిగిన డిమాండ్స్ ఏంటి? ఒకటి, దీనికి బాధ్యుల లీకేజ్ అయ్యింది కాబట్టి లక్షలాది మంది విద్యార్థులు అఫెక్ట్ అయ్యారు కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, వాళ్ళందరికీ ₹1 కోటి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఈ నీట్ వల్ల 21 మంది ఉన్నారు. సో ఇలాంటి డిమాండ్స్ తో వీళ్ళు ముందుకెళ్తే దీన్ని క్రూయల్ గా అణచివేయడానికి ట్రై చేసింది మోడీ ప్రభుత్వం. భయంకరంగా లాఠీ చార్జ్ చేసి చిన్న చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని దారుణంగా కొట్టి వాళ్ళని సెక్సువల్ గా హరాస్ చేసి ఇవన్నీ చేస్తారు. ఇది వేరే జనరేషన్ ఆర్గనైజేషన్ వేరు. రైతులతో కొట్టినప్పుడు ఇంత రాలేదు బీజేపీకి వ్యతిరేకంగా. వీళ్ళందరూ పిల్లలు ఏంటంటే సోషల్ మీడియా టెక్నాలజీ సేవీ కాబట్టి అందరూ కూడా దాన్ని కంటెంట్ గా మార్చేశారు. తమ మీద జరిగిన దాడిని కూడా కంటెంట్, ప్రతిదీ వీళ్ళ కంటెంట్ గా మార్చేయడం వల్ల ఇది ఫ్లేర్ అప్ అయిపోయింది. వరల్డ్ వైడ్ పాపులర్. ప్రతి లాఠీ చార్జీ, ప్రతి దెబ్బ వీళ్ళు కంటెంట్ గా మార్చేసి రీల్స్ చేసేసి చాలా వేగంగా కూడా చేయగలరు పిల్లలు. అలాగే వేగంగా వెళ్ళిపోయింది. ఇది ఊహించలేదు బీజేపీ. దీన్ని ఎట్లాగూ ఉద్యమాన్ని మద్దతు ఇవ్వడానికి రాహుల్ గాంధీ రంగంలో దిగడం, ఆయన మెరుపు వేగంతో బీజేపీ నాయకుడు ఆయన మన మోడీ ఇంటి ముందు ధర్నా చేయడం, ఇవన్నీ ఏంటంటే బీజేపీకి భయం అయింది. ఎందుకంటే నెక్స్ట్ 2027లో బిగినింగ్ లోనే 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్. ఈ 5 రాష్ట్రాల పెద్ద రాష్ట్రాలే. ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఈ 2 పెద్ద రాష్ట్రాలు. సో అందుకని ఒక భయం మొదలైంది. ఆల్రెడీ బీజేపీకి లాస్ట్ జనరల్ ఎలక్షన్ లో పెద్ద దెబ్బ తగిలింది. 60 పైన సీట్లు కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు కానీ ఈ 4 రాష్ట్రాల్లో రేపు ఇబ్బంది అవుతాయి. ఎందుకంటే ఇందులో దాదాపు 38% ఓట్లు జంజీకి ఉన్నాయి. ఇంకా 3 ఏళ్ళకి ఇంకా యాడ్ అవుతుంది అది. సో 35 నుంచి 40% వరకు జంజీకి ఓట్లు ఉన్నాయి. రేపు పొద్దున వీళ్ళందరూ ఆర్గనైజ్ అయితే వాళ్ళ ఇంట్లో కూడా కనీసం మదర్స్ నైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. సో దీనివల్ల పెద్ద ప్రమాదం జరుగుతుంది. దీన్ని కాంగ్రెస్ కూడా ఉపయోగించుకుంటుంది, ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటాయన్న ఒక దీంతో భయపడి సరెండర్ అయింది మోడీ ప్రభుత్వం. కన్విన్స్ అయ్యి కాదు, ఒప్పుకొని కాదు, భయపడి విధిలేని పరిస్థితిలో ధర్మేంద్ర ప్రధాన్ని పక్కకు పెట్టి మోడీ అర్ధరాత్రి వీడియోలు నిన్న కూడా చేశాడు. చేసి పార్లమెంట్ లో బిల్లు తీసుకొచ్చి ఇవన్నీ హడావిడికి చేశారు. రెండోది ఏంటి, వాళ్ళు ఇప్పుడు ఒక కుట్ర పద్ధతిలో వాళ్ళు డీలిమిటేషన్ తీసుకొస్తున్నారు. డీలిమిటేషన్ అంటే ఏంటి, సింపుల్ గా చెప్పాలంటే నార్త్ ఇండియాని ఎవరు పరిపాలించాలో డిసైడ్ చేస్తుంది, సౌత్ ఇండియా కాదు. ఎందుకంటే సౌత్ ఇండియాలో బీజేపీ బలం అనేది ఇప్పటికి కూడా లేదు. సో కాబట్టి నార్త్ ఇండియా మీద డిపెండ్ అవ్వాలి. ఈ కాక్రోచ్లు అంతా ఎవరు, మెజార్టీ నార్త్ ఇండియా వాళ్ళు. అంటే నార్త్ ఇండియానే బలం అనుకుంటే ఆ నార్త్ ఇండియాలో వీళ్ళు బలంగా ముందుకు వస్తే రేపు పొద్దున ఎవరి మీద డిపెండ్ అవ్వాలి వాళ్ళు. అందుకని వాళ్ళు సరెండర్ అయిపోయినట్టుగా యాక్ట్ చేశారు, నటించింది మోడీ ప్రభుత్వం. నిజానికి ఈ ఉద్యమాన్ని గుర్తించలేదు, ఈ ఉద్యమానికి క్రెడిట్ ఇవ్వలేదు. కానీ విధి లేక సరెండర్ అయినట్టు నటించి ఇప్పుడు అటాక్లు మొదలు పెట్టారు. అంటే ఎక్కడెక్కడ ఎవరో చేశారు వాళ్ళందరిని గుర్తించి అటాక్ చేయడం, తర్వాత మెటా వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళని బెదిరించి తీయించేయడం, తర్వాత కేసులు పెట్టడం, ఇవి చేస్తున్నారు. ఇప్పుడు అభిజిత్ను కూడా బెదిరింపులు స్టార్ట్ అయినాయి. అంటే 2 ఆప్షన్లు ఇచ్చారు. ముందు నుంచి కూడా బీజేపీ 2 ఆప్షన్లు ఇస్తుంది. ఒకటి,
బీజేపీలో జాయిన్ అవ్వు లేదా జైలుకి వెళ్ళు. ఈ 2 ఆప్షన్లు ఇస్తుంది అనమాట. ఇప్పుడు అభిజిత్ కూడా ఈ 2 ఆప్షన్లు ఇచ్చింది. మా బీజేపీలోకి రా, లేకపోతే జైలుకి వెళ్తావు. ఇది ఇప్పుడు ఏదో ఒక కేసు పెట్టచ్చు. వాళ్ళు అనుకుంటే ఏముంది, దెబ్బలకు అదే ఆల్రెడీ అభిజిత్ చెప్పాడు కదా, దీప్కే చెప్పాడు, నేను ఒకవేళ ముస్లిం అయితే ఇప్పటికి నేను జైల్లో ఉండేవాడిని. సో దళితుడు కాబట్టి ఒక యాంగిల్. రెండోది అతని ఇప్పుడు ఏమన్నా అరెస్ట్ చేస్తే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ టైమింగ్ చూసి అరెస్ట్ కొట్టే అవకాశం అయితే ఉంది. అందుకనే బెదిరింపులు మొదలైనవి. యాక్చువల్ వాళ్ళ అమ్మ నాన్న కూడా కొన్ని రోజులు, దాదాపు 16 రోజుల పాటు వేరే ఎక్కడో పోయి బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. ఎందుకంటే ఒక వీడియో పంపించారు బీజేపీ వాళ్ళు, నువ్వు కానీ బీజేపీలో జరగకపోతే మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో మాకు తెలుసని. సో బీజేపీ ఏం చేస్తుందంటే కేవలం పోలీసుల మీదో మిలిటరీ మీదో ఆధారపడకుండా వాళ్ళకి ఓన్ గూండా బ్యాచ్ ఆర్గనైజ్డ్ గూండాలు ఉన్నారు, ఆర్గనైజేషన్లు ఉన్నాయి. బజరంగ దళం వాళ్ళు అటాక్ చేసి ఏదో కారణం చెప్పి వాళ్ళు పోయి అటాక్ చేస్తారు. దాని మీద పోలీసులు కేసులు పెట్టరు. సో కాబట్టి ఇప్పుడు దీప్కే మీద కూడా అటాక్స్ జరుగుతాయా? ఎందుకంటే ఏముంది, రేపు పొద్దున ఎవరైనా యాక్సిడెంట్ లో ఆయన ఏమన్నా చేయొచ్చు, లేదు పర్సనల్ గొడవలు అని చెప్పొచ్చు. సో ఇలాగే ఏదో ఒకటి ఇప్పుడు వెతుకుతారు కదా. అలాగా పైగా అతను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, వాళ్ళ అమ్మ పెళ్లి చేయాలని ఉంది, రేపొద్దున వీళ్ళే ప్లాంట్ చేయొచ్చు ఒక అమ్మాయిని. ఇలాగా అతన్ని రకరకాల పద్ధతులు ముందుగా అతన్ని అంటే లీడర్షిప్ ని టార్గెట్ చేయాలి. ఆల్రెడీ కంగనాను ఉపయోగించి సౌరవ్ దాస్ మీద అటాక్ మొదలు పెట్టారు. అండ్ అదొక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే యాంటీ రిజర్వేషన్ ఉద్యమాన్ని క్రియేట్ చేస్తున్నారు. క్రియేట్ చేసి ఈ కాక్రోచ్ ఐక్యతను దెబ్బతీయాలి, ఇదొక యాంగిల్. ఇలాగా ఇప్పుడు దీప్కేని అరెస్ట్ చేసే ఉద్దేశం అయితే ఉందో వాళ్ళకి, కాకపోతే టైమింగ్ ఎప్పుడు చేస్తారనేది చూడాలి. అందుకనే బెదిరింపులు మొదలైంది. ఏమీ లేని చోట 100 కోట్ల కుంభకోణం పెట్టి కేజ్రీవాల్ సిట్టింగ్ సీఎం ఎత్తుకుపోయి జైలు వేయలేదా? సో వాళ్ళకి పెద్ద విషయం కాదు, వాళ్ళకి లాభమా నష్టం చూసుకుంటారు. కానీ దీనివల్ల బీజేపీకి అయితే మాత్రం ఇది ఆయన అరెస్ట్ చేస్తే మాత్రం అది వాళ్ళ సూసైడ్ ని వాళ్ళే స్టార్ట్ చేసినట్టుగా లెక్క బీజేపీకి. ఎందుకంటే ఇంతకు ముందున్న లెక్క వేరు, ఇప్పుడున్న లెక్క వేరు. మరి అది బీజేపీ అది అర్థం చేసుకోకుండా వాళ్ళు మళ్ళీ వీళ్ళని పాత పద్ధతిలోనే తొక్కాలి. ఇది ఎందుకంటే పాత చిన్నప్పటి పద్ధతి ఉద్యమాల్ని అణచివేయడం అనేది, రిప్రెస్ చేయడం. అదే పద్ధతిలో వెళ్తే మాత్రం ఈ ఉద్యమాన్ని అది ఇంకా పెరుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు నిజంగా ఎవరు ఊహించలేదు, 2 నెలల్లో వచ్చిన ఉద్యమే. అంతకుముందు 2 నెలల ముందు మే 15th ముందు అసలు కాక్రోచ్ ఎక్కడ ఉంది, విస్ఫోటనం లాగా వచ్చింది. అది కూడా 4 రోజుల్లోనే వచ్చింది. అంతకుముందు కూడా ఆయన వాంగ్చుక్ ఎప్పటి నుంచో నిరాహార్దిక చేస్తే కూడా అక్కడ 100-200 కంటే ఎక్కువ మంది లేరని చెప్తున్నారు. అలాంటిది సడన్ గా లాఠీ చార్జ్ చేయడం అనేది మేజర్ హిస్టారిక్ మిస్టేక్. అక్కడ నుంచి మొదలైంది వీళ్ళకి. ఇప్పుడు అదే పద్ధతిలో వీళ్ళు మళ్ళీ అరెస్టులు, దాడులు చేస్తుంటే విద్యార్థులు వీళ్ళు ఇంకా వైలెంట్ కాల. వైలెంట్ అయితే పరిస్థితి మళ్ళీ వేరే రకంగా ఉంటది. సో వైలెంట్ కాకుండానే ఇంత రచ్చ చేయగలిగారు వీళ్ళు. వైలెంట్ అయ్యారనుకోండి స్టూడెంట్స్, అది ఇంక మామూలుగా ఉండదు. ఆల్రెడీ మావోయిస్టులు వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు. ఎందుకు, వాళ్ళు సరెండర్ అయిపోయిన వాళ్ళు, రకరకాల పద్ధతులు వాళ్ళంతా వెయిట్ చేస్తుంటారు అవకాశం కోసం. ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళు లోపల దూరేస్తారు. సో దూరేసినప్పుడు ఆర్గనైజ్డ్ గా వాళ్ళు అటాక్ చేయగలరు. వీళ్ళకి రేపు పొద్దున ఆయుధాలు వస్తాయి, పెద్ద విషయం కాదు ఒకసారి వీళ్ళు ఆయుధాలు పట్టుకోవాలనుకుంటే. ఎందుకంటే దేశ ప్రభుత్వాన్ని కూల్చేసిన చరిత్ర జంజీకి ఉంది ఆల్రెడీ. బంగ్లాదేశ్ లో, నేపాల్లోనే మన పక్క రాష్ట్రాలను చూసాం మనం. కాబట్టి దీప్కేని ఇమ్మీడియట్ గా అయితే అరెస్ట్ చేయకపోవచ్చు, ఏదో ఒక పద్ధతిలో ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన అదే నిన్న మాట్లాడాడు, నాకు బెదిరింపులు వస్తున్నాయని చెప్పాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఒక వీడియో పంపించాను చూడు. అలాగా? ఏఐలో చేశాను, నువ్వు తాత ఉన్నట్టు. కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, కానీ ప్రేమ, ఆప్యాయత, శాస్త్రీ బామ్ ఎన్నటికీ మారవు. జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పుల లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రీ బామ్. ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992.